ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అలా నువ్వు దాచిన సాక్ష్యాలని రుద్రాణి దగ్గర నుంచి నేను కాజేశాను. నువ్వనుకున్నట్టు నేను దొంగతనం నీ దగ్గర చేయలేదు, ఆ రుద్రాణి దగ్గర చేశాను. న్యాయాన్ని గెలిపించడం కోసం, నీ కష్టాన్ని గెలిపించడం కోసం దొంగగా మారాను. చంద్రిక, ఇది నా విజయం కాదు, ఖచ్చితంగా నీ విజయమే. నేను ప్రతి క్షణం ఆ రుద్రాణి చేతిలో మోసపోతూనే ఉన్నాను. దానివల్ల నా జీవితం ఎన్ని కష్టాల పాలైనా పర్వాలేదు, కానీ నా వల్ల ఈరోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగేది. ఆ పాపం నాకు అంటుకోకుండా నన్ను కాపాడింది నువ్వే చంద్రిక. నువ్వు ఈ కేసు కోసం ఎంత కష్టపడ్డావో నాకు అర్థమైంది. నా పొరపాటు తెలుసుకుని నీ నిజాయితీని నిలబెట్టాలి అనుకున్నాను, నిలబెట్టాను. చూడండమ్మా, ఇది ఖచ్చితంగా చంద్రిక విజయమే. మీ బిడ్డకి ఆత్మశాంతి కలిగేలా చేసింది, మీకు మనశ్శాంతి కలిగేలా చేసింది కూడా ఇదిగో ఈ చంద్రికే. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. తను మంచి మనసు గల మనిషి, మీ కష్టాలని కన్నీళ్ళని అర్థం చేసుకుంది, మీకోసం చాలా కష్టపడింది. లేదయ్యా, ఇందులో మీ గొప్పతనం కూడా ఉంది. మీరు మంచి మనసు చేసుకోకపోతే ఈరోజు నా బిడ్డకు న్యాయం జరిగేది కాదు. మీరిద్దరూ కలిసి నిలబడి నా బిడ్డకు ఆత్మశాంతినిచ్చారయ్యా. మీరు 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలి బాబు. అవునయ్యా, ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. వెళ్ళొస్తామయ్యా. మంచిది, వస్తామమ్మా. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి. అలాగేనమ్మా, జాగ్రత్త. వస్తామయ్యా. ఓ మై గాడ్, అంటే ఆ ఎవిడెన్స్ ని భరత్ ఎత్తుకుపోయాడా? అవును మేడం, మీరేమో చంద్రిక దగ్గర కొట్టేశారు, భారత్ బాబు మీ దగ్గర కొట్టేశారు. దెబ్బకు దెబ్బ చెల్లు. మెంటల్ దానా, ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా. మీరు మాత్రం చంద్రిక దగ్గర కొట్టేశానని నాకు చెప్పారా? నోరు ముయ్యవే. ఇప్పుడు ఆ భరత్ ఆ ఎవిడెన్స్ చూసి ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఆ కేసు కావాలని ఓడిపోయి ఉంటాడు. అదెంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఆ ఎవిడెన్స్ కోర్టుకి సబ్మిట్ చేస్తే మొత్తం కేసే తారుమారవుతుంది. ఆ చరణ్ గాడికి శిక్ష పడుతుంది. అయినా వాడెవడికో శిక్ష పడితే మీకేంటి మేడం బాధ? నాకేనే బాధ. ఎందుకంటే భరత్ని మోసం చేసి ఈ కేసు ఒప్పుకునేలా చేశాను. ఆ విజయేంద్ర వర్మ చేత 5 కోట్ల డబ్బిప్పించి ఈ ఇల్లు వేలం వేయకుండా ఆపాను. అంత డబ్బిచ్చి కావాలని కేసు ఓడిపోయి ఆయన కొడుక్కిప్పుడు శిక్ష వేయిస్తే ఆ వర్మ ఊరుకుంటాడా?
అసలే డబ్బు పలుకుబడి ఉన్నోడు. ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికీ తెలీదు. ఈ పాటికి ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటాడు. ఛ! నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుండా ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా. కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా. ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. ఏంటి ఇద్దరు విడివిడిగా వెళ్లారు, ఇప్పుడు ఒక్కటిగా కలిసొచ్చారు? నీరజా, నీరజా, చెప్పండి బాబు. వెళ్ళి హారతి తీసుకురండి. అలాగే బాబు, ఒక్క నిమిషం. ఇదిగో బాబు, హారతి తెచ్చాను. ఆ హారతి రుద్రానికి ఇవ్వు. నాకెందుకు? కేసు గెలిచి వచ్చినందుకు అభినందిస్తూ నువ్వే చంద్రికకి హారతి ఇవ్వాలి. ఇవ్వు. ఏంటి భరత్, నేనెందుకు ఇవ్వాలి? నేనివ్వను. ఇచ్చి తీరాలి. నువ్వు చేసిన పనికి నిన్నేం చేసిన పాపం లేదు. తన ఎవిడెన్స్లన్నీ దాచిపెట్టి ఈ కేసు ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశావు. అయినా సరే తను తట్టుకొని నిలబడి ఈ కేసు గెలిచింది. ఓ ఆడపిల్ల ఆత్మకి శాంతి చేకూర్చింది. హారతి నువ్వే ఇవ్వాలి. ఇవ్వు. రుద్రాణి, నువ్వు ఇంట్లో ఉండాలన్నా నేను నీతో మాట్లాడాలన్నా నువ్వే తనకి హారతి ఇవ్వాలి. ఇస్తావా లేదా?
లేవండి. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. చూడు, నువ్వెందుకు ఆ ఎవిడెన్స్లో మాయం చేయాలని చూసావో, ఆ విజయేంద్ర వర్మతో నీకు ఎలాంటి డీలింగ్స్ ఉన్నాయో నాకు తెలీదు. వెళ్ళి వాడితో చెప్పు, భరత్ని డబ్బుతో కొనాలి అంటే అది ఎప్పటికీ జరగని పని అని. వాడిచ్చిన డబ్బు అతి త్వరలోనే అతనికి తిరిగి ఇచ్చేస్తాను. నేను న్యాయానికి కట్టుబడే మనిషినే గాని అన్యాయానికి కొమ్ము కాసేవాడిని కాదు. ఆ విషయం వాడికి అర్థమయ్యేలా చెప్పు. చంద్రిక, రా. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ బుద్ధి మాత్రం మారదు కదా రుద్రాణి. భరత్ గారు చీకొట్టారు, నిన్ను అసహించుకున్నారు. అయినా నీ ఆలోచనలు మాత్రం మారవు కదా. ఏం మారాలి? ఎందుకు మారాలి? నీ కళ్ళ ముందే ఇల్లు వేలానికి వస్తే నువ్వేం చేశావు? అందుకే డబ్బు కోసం భరత్ని ఈ కేసు ఒప్పుకునేలా చేశాను. తప్పేంటి? నువ్వు డబ్బు కోసం తప్పుడు కేసుని గెలిపించాలి అని చూశావు. కానీ నేను ఈ ఇంటిని వేలం వేయకుండా ఆపడం కోసం మా పుట్టింటి నుంచి డబ్బులు తెప్పించాను. ఈ లోపలే ఆయన చేత ఈ కేసు నొప్పించావు. కానీ చివరికి ఏం జరిగిందో చూసావుగా. ఎప్పటికైనా అంతిమ విజయం న్యాయానిదే. చాలా తప్పు చేశావు చంద్రిక. నువ్వు కేసు గెలిపించొచ్చు, కానీ దానివల్ల జరిగే పరిణామాల గురించి ఆలోచించలేకపోయావు. దీని రియాక్షన్ ఎలా ఉంటుందో నువ్వు చూడాల్సి వస్తుంది చంద్రిక. రుద్రాణి, ఇంత జరిగినా నీలో కొంచెం కూడా ఫీలింగ్ లేదు కదా. నువ్వొక ఆడదాని వయ్యుండి మరొక ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూసావు. అది కూడా ప్రాణం పోగొట్టుకున్న ఆడపిల్లకి ద్రోహం చేయాలని చూసావు. నిన్ను నేను క్షమించినా ఆ భగవంతుడు మాత్రం క్షమించడు. రేపు నీ కడుపులో ఉన్న బిడ్డకి నీ గురించి తెలిస్తే చివరికి ఆ బిడ్డ కూడా నిన్ను అసహించుకుంటుంది. ఛీ! ఇక మీరు చేయటానికి ఏమీ లేదులేండి. అంతా అయిపోయింది. లోపలికి రండి. భానుమతి అత్తయ్య, మీనాక్షి అత్తయ్య, మీ అబ్బాయి ఈరోజు చాలా గొప్ప పని చేశారు. మోసం చేయబడిన ఒక ఆడపిల్ల గౌరవం నిలబెట్టారు. అన్యాయం అయిపోయిన ఒక ఆడపిల్లకి న్యాయం చేశారు. తెలియక చేసిన పొరపాటుని తెలుసుకొని సరిదిద్దుకున్నారు. నిజానికి గెలుపు నాది కాదత్తయ్య, ఆయనదే. ఆయన తలుచుకుంటే కేసు గెలిచుండొచ్చు, నా మీద విజయం సాధించుండొచ్చు. కానీ ఆయన అలా చేయలేదత్తయ్య. నా మీద ఓడిపోయినందుకు పగ సాధించే అవకాశం ఉండి కూడా ఆయన ధర్మం వైపే నిలబడ్డారు. అవినీతిని ఓడించి న్యాయానికి ఊపిరిపోశారు. ఓ ఆడపిల్ల ఆత్మకి శాంతి కలిగించారు. నిజంగా నిజంగా ఆయన గొప్ప మనిషి అత్తయ్య. ఏంటి చంద్రిక, కేసు గెలిచినందుకు మీ అత్తయ్యలతో ఆనందాన్ని పంచుకుంటున్నావా? లేదు నీర్జా, వాళ్ళిద్దరి ముద్దుల కొడుకు చేసిన గొప్ప పని గురించి వాళ్ళకి చెప్తున్నాను. నిజంగా ఆయన లేకపోయింటే నేను ఈరోజు కేసు ఓడిపోయిండేదాన్ని. నా ఓటమి కంటే నన్ను నమ్ముకున్న ఆ కుటుంబానికి న్యాయం చేయలేకపోయినందుకు నేను జీవితాంతం కుమిలిపోయిండేదాన్ని.
నిజంగా భరత్ గారు చాలా గొప్ప పని చేశారు. ఆయన గొప్ప మనసుని చాటుకున్నారు. చంద్రిక, అంత మంచి పని చేసిన భరత్ బాబు ఒకరు చెప్తే చేశారంటావా, లేక ఆయనంతటా ఆయనే చేశారంటావా? మనసు కనిపించకపోతే ఎవరు ఏమీ చేయలేరు నీరజ. అంటే ఆయనే ఈ పని చేశారు. ఆయనకి న్యాయం అనిపించే చేశారు కదా? అవును. మరి అలాంటి మనిషి ఎందుకు చంద్రిక నీకు అన్యాయం చేసి రుద్రాణిని తల్లించేస్తారు? భరత్ బాబు గురించి కోపంతో కాకుండా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. ఆయన ఎలాంటి మనిషో నీకు తెలీదా? నువ్వు లేనప్పుడు కూడా నీ గురించి ఆలోచించేవారు, నీ జ్ఞాపకాలతోనే ఉండేవారు. అది నాకు తెలుసు. నేనే దానికి సాక్ష్యం చంద్రిక. మా రుద్రాణి మేడం ఆయన మంచితనాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి చేసుకోమని అడిగింది. ఒక రకంగా వేధించి మరీ పెళ్లి చేసుకోవాలని చూసింది. ఇదైతే నిజం. మరైతే ఆవిడ్ని ఎలా ప్రెగ్నెంట్ చేశారు? ఇది ద్రోహం కాదా? నీ విషయంలో జరిగింది భరత్ బాబుది పొరపాట లేక తప్ప? నువ్వే చెప్పు. భరత్ బాబు మోసపోయిన మనిషే కాని మోసగాడు కాదమ్మా. అతని మంచితనమే ఒక్కోసారి అతనికి శాపమవుతుంది. రుద్రాణి ఎలా తల్లవ్వబోతుంది అన్న విషయం ఎవ్వరికీ అంతుబట్టని ఓ రహస్యం. అది తెలుసుకుందామని స్నేహ వెళ్ళింది, మిస్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు భరత్ బాబు నిద్రలో కూడా నిన్నే కలవరిస్తారు. అలాంటి మనిషి వల్ల రుద్రాణి ఎలా ప్రెగ్నెంట్ అయిందన్నది ఎవ్వరికీ తెలీదు. ఆ విషయం పక్కన పెట్టు చంద్రిక. భరత్ బాబు ఎలాంటి మనిషో నువ్వే ఒకసారి ఆలోచించు. ఇతను చేసిన తప్పుకి ఐపీసీ 375, 304 సెక్షన్స్ కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను, యువర్ ఆనర్. ఏం చేస్తున్నావయ్యా? ఏం చేస్తున్నావు? అవతల నా కొడుకుని జైలుకు పంపించారు. ఏం చేస్తున్నావు? ఎవడో లాయర్ వచ్చి తిమ్మిని బమ్మించేస్తాడు, మన కొడుకుని కాపాడుతాడు అన్నావుగా. 5 కోట్లు పోసి మరీ తెచ్చావుగా. చివరికి ఏం చేశాడు? డబ్బులిచ్చి మరి మన కొడుకు జీవితం మనమే సర్వనాశనం చేసుకున్నాం. నువ్వు పెద్ద రాజకీయ నాయకుడివి. నీకోసం ఎంతో మంది వస్తూ ఉంటారు. నువ్వు ఎంతో మందికి ఎన్నో పనులు చేసి పెట్టుంటావు కదా. నా కొడుకుని నాకు తెచ్చిపో, నా కొడుకుని నాకు తెచ్చిపో. వాడు జీవితాంతం అలా జైల్లో మగ్గిపోవడం నేను భరించలేను. వాడిని తీసుకురండి, లేదంటే నా ప్రాణం తీసేయ్. నన్ను చంపేయ్యా. నిర్మలా, ప్లీజ్. నా కొడుకుని ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను. నన్ను నమ్ము. అసలే నీ ఆరోగ్యం బాలేదు. వెళ్ళు నిర్మలా, ప్లీజ్. సీఎం గారు, నమస్తే సీఎం గారు. ఏంటయ్యా విజేంద్ర, పేపర్స్ లోను టీవీల్లోను ఎక్కడ చూసినా నీ కొడుకు గురించి రాస్తున్నారు. సార్, అది అబద్ధం సార్. ఏంటయ్యా, కోర్టు అబద్ధం చెప్పదు కదా, సాక్ష్యాధారాలు లేకుండా శిక్ష వేయదు కదా. అవతల ప్రతిపక్షాలు దుమ్మెత్తు పోస్తున్నాయి. నువ్వు పార్టీకి రాజీనామా చేయడం మంచిది, లేదంటే మేమే సస్పెండ్ చేయాల్సి వస్తుంది. అది కాదు సార్,
ఉన్న పరమైనా కాపాడుకో. సార్ 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 రేయ్ భరత్ వచ్చారా? రండి మేడం రుద్రాణి, రండి. మేము ఎలా ఉన్నామోనని చూసిపోదామని వచ్చారా? చూడండి, కొడుకు కోసం తల్లడిల్లిపోతున్న ఆ తల్లిని చూడండి. ఎమ్మెల్యే అవుదాం అనుకున్న నేను పార్టీ సభ్యత్వాన్ని కూడా పోగొట్టుకుని కొడుకు కోసం కుమిలిపోతున్నాను. చూడండి చూడండి. భరత్ గారు ఏదో గొప్ప లాయర్, మొత్తం రాజ్యాంగాన్ని మార్చేసి నా కొడుకుని బయటికి తీసుకొస్తాడని చెప్పారు కదా. వాడే నా కొడుకుని జైలుకి పంపాడు. వాడికి దగ్గరుండి లైఫ్ పడేలా చేశాడు. నా కొడుకుని నేను బ్రతకనివ్వను, లేపేస్తాను. నా చేతులతో నేనే చంపేస్తాను. వర్మ గారు ప్లీజ్, మీ బాధ నాకు అర్థమవుతుందండి, కానీ నేను చెప్పేది కాస్త వినండి. భరత్ చేసింది తప్పే. నేను తనతో మాట్లాడతాను. హైకోర్టుకి వెళ్దాం, అక్కడ కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్దాం. అంటే అక్కడ కూడా మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దామనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్ళను. నా కొడుకుని జైల్లో పెట్టించినందుకు రేపే ఆ భరత్ గాడికి పాడి కడతాను. కద్దరు చొక్కా వేయడానికి ముందు నేను కసాయివాణ్ణి. ఈ చేత్తో కత్తి పట్టి ఎంతో మంది పీకలు కోశాను. ఇప్పుడు మళ్ళీ కత్తి పడతాను. మొదటి పీక తెగేది ఆ భరత్దే. వాడు కోర్టులో నా కొడుకు శిక్ష వేయించాడు. ఇప్పుడు నేనే జడ్జిగా వాడికి శిక్ష వేస్తాను. వాడికి ఈ రోజుతో భూమి మీద నౌకలు చెల్లిపోవాలి. ప్లీజ్ విజయేంద్ర వర్మ గారు, భరత్ మీద ఈగ వాలినా నేను చూస్తూ ఊరుకోను. అయితే ముందు నిన్నే లేపేస్తాను. భరత్ నా ప్రాణం, నా ప్రాణం. భరత్ నా లవర్, నా లవర్, నా లవర్. తన జోలికి వస్తే నిన్నే కాదు, ఎవ్వణ్ణైనా లేపేస్తా. ఇప్పుడు కూడా నీ మంచి కోరే చెప్తున్నాను. భరత్ జోలికి రావద్దు. అలా కాదని ఏదైనా చేస్తే రుద్రాణిలో మరోవైపు చూస్తావు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.